భావాన్ని మీకు చెప్తాను. ఏంటి ఆ కలభావం అని అడిగితే, మేనే మేనే టేకేల్ ఓ ఫార్షిన్ అన్న మాట ఏం తెలియజేస్తుంది తెలుసా? దేవుడు నిన్ను త్రాసులో వేసి తూశాడు. ఏం చేశాడంటండి? దేవుడు నిన్ను త్రాసులో వేసి తూశాడు. నిన్ను దేవుడు తన త్రాసులో తోచగా నీవు తేలిపోయావు. దేవుని త్రాసులో నువ్వేమైపోయావు? తేలిపోయావు. నీ లెక్క చూసి దేవుడు నిన్ను ఇంకా ముగించేశాడు. ఈ రాజ్యము నీది కాదు, ఈ సింహాసనం నీది కాదు, ఈ ప్రజలు కూడా నీ ప్రజలు కాదు అన్నాడు. అంతే. దేవుడు ఏం చేసేసాడంట? లెక్క చూసేసి ఆ లెక్క ఏం చేసేసాడు? కొట్టేశాడు. ఇప్పుడు పేపర్ ఫస్ట్ నుంచి చివరి వరకు చూసాక ఎగ్జామ్ పేపర్ చివరి ఏం చేస్తారు? మార్కులు వేస్తారంటారా? కొంతమందికి పాస్ మార్కులు వస్తే అక్కడ గ్రీన్ ఇంక్తో సంతకం పెడతారు. కొంతమందికి పాస్ మార్కులు కూడా రావు, అక్కడ రెడ్ ఇంక్తో ఒక సంతకం పెట్టేసి దాన్ని ఏం చేస్తారు? మడిచి పక్కన, అంతే కదండి, ఆ పేపర్ని మడిచి పక్కన పెట్టేస్తారు. అదే మాట వచ్చి దానియేలు బెల్షస్సరుకి చెప్పాడు. ఏమని? నిన్ను దేవుడు త్రాసులో పెట్టుకుని తూచాడు. ఆ త్రాసులో పెట్టి నువ్వు తూచినప్పుడు ఏమైపోయావంటే నీవు తేలిపోయావు. ఆ త్రాసుకి తోగలేకపోయావు, నువ్వు ఆ భక్తికి తోగలేకపోయావు, ఆ విశ్వాసానికి తోగలేకపోయావు, ఆ ప్రార్థనకు తోగలేకపోయావు. దేవుడు నిన్ను లెక్క చూసేశాడు, ముగించాడు. ఇక మీదటి నీ రాజ్యం నీది కాదని చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను